రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ అని చెప్పి కేసీఆర్ గారు నేడు విచారణ కమిషన్కి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలోని కొన్ని ముఖ్య అంశాలు నేను మీకు చదివి వినిపిస్తాను. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని కేసీఆర్ గారు తెలిపారు. రాష్ట్ర అనుమతులు సాధిస్తూ, కేంద్ర అనుమతులను సాధిస్తూ ముందుకెళ్లామని తెలిపారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలియదా అని చెప్పి పాయింట్ అవుట్ చేశారు. ఇది రాజకీయ అనుభవం అంటే. ఇలాంటి విషయాలు తెలిసిన వాడే కేసీఆర్. కమిషన్ చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని తెలిపారు కేసీఆర్. న్యాయాలు, చట్టాలు తెలిసినోడే కేసీఆర్. యాద పెట్టుకోండి. విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషనర్కు వివరణ ఇచ్చారు కేసీఆర్. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. కరెంటు సరిగ్గా లేక లక్షలాది వ్యవసాయ పంపు సెట్లు కాలిపోయిన పరిస్థితి. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొద్ది రోజుల పవర్ హాలిడే ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. ఇదందరికీ తెలిసిన వాస్తవం. ఇది అక్షర సత్యం. తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. అన్ని రకాల అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగింది. రాజకీయ కక్షతో తనను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేయడానికి కమిషన్ వేశారని తెలిపారు. ఇది వాస్తవం కూడా. మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మా మార్పును తక్కువ చూపించేందుకు ప్రభుత్వ యత్నాలు. ఇది వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన పనులను, కేసీఆర్ గారు చేసిన మంచిని, కేసీఆర్ గారు చేసి చూపించిన సంక్షేమ అభివృద్ధిని తొక్కిపెట్టడానికే నేడు ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది. పత్రికా విలేకరుల సమావేశంలో కమిషన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. కరెక్టే. విచారణ విషయాలు ఎవరు కూడా తెలిపొద్దు. అలా తెలిపితే అది పెద్ద నేరం. ఇరుపక్షాల మధ్యవర్తిగా నిలిచి నిజాలు నెగ్గు తేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతున్నట్టుంది. ఇప్పటికే నష్టం జరిగినట్టు, ఆర్థిక నష్టాన్ని లెక్కిస్తున్నట్టు మీ మాటలు ఉన్నాయి అని అన్నారు కేసీఆర్. కేసీఆర్ అనుభవం ముందా వీళ్ళెంతో? కేసీఆర్ గారు రాజకీయ చతురత ముందు వీళ్ళెంత పీసరంతా కొట్టుకపోతారు ఆయన రాజకీయ చతురత ముందు. మీ విచారణలో నిష్పక్షపాత ఎంత మాత్రం కనిపించడం లేదు. నేను మీ ముందుకు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. మేము చెప్పిన అంశాలను పరిగణన తీసుకొని వైదొలిగితే మంచిది. మీరు కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుకున్నారు. ఇది కదా మాట్లాడితే. ఏకంగా కమిషన్కే క్వశ్చన్ చేసిండు కేసీఆర్. కమిషన్ వైదొలగాలని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. విచారణ కమిషన్ ఎవరి మీద వేయాలా, విచారణ కమిషన్ ఎవరు వేయాలా, విచారణ కమిషన్ ఎందుకు వేయాలా, ఆ విషయాలు లేవనెత్తి నేడు కమిషన్ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి గారు, వారి బాధ్యత నుంచి తప్పుకోవాలి, వారి బాధ్యత నుంచి పూర్తిగా పక్కకు పోతేనే బాగుంటుందని చెప్పారు. కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తారా నేటి మంత్రులు, నేటి ముఖ్యమంత్రి గారు? చూద్దాం ఎలా వాళ్ళు స్పందిస్తారో చూద్దాం.